అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యారు. అనంతపురంలోని యాదవ కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షుడు అహుడా చైర్మన్ వరుణ్ ఆధ్వర్యంలో జిల్లా నేతలు కీలక సమావేశాన్ని నిర్వహించారు. సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త ఒక పండుగల క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని వరుణ్ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్లో ఈ నెల 26 తారీఖున రేపు జరగబోయే జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా ఈరోజు అనంతపురం పార్లమెంట్ 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు అయితేనేం కానీ, మండలాధ్యక్షులు అయితేనేం కానీ, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అయితేనేం కానీ, అదేవిధంగా వాలంటీర్స్ అయితేనేం కానీ అందరు ఈరోజు రావడం జరిగిందండి. అందులో భాగంగా ముఖ్యంగా మన అనంతపురం పార్లమెంట్కి మన పసుపులేటి హరిప్రసాద్ గారిని హస్తకళ చైర్మన్ గా ఆయన ఉన్నారు. మన తిరుపతి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అనంతపురం జిల్లా సమన్వయకర్తగా, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఆయన నియమించారండి. సో ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్స్ లో ఈరోజు ఇక్కడ అనంతపురం పార్లమెంట్ లో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తాంది. రాబోయే 15 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ముందుకెళ్లాలి, సభ్యత్వ నమోదు పోయినసారి జరిగిన దానికని, ఎందుకంటే చాలా రోజులైంది, పోయినసారి జరిగిన దానికని ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఎలా చేయాలని చెప్పేసి ఆయన డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అనంతపురంలో జనసేన పార్టీ ఎంతో బలంగా ఇక్కడ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తుంది. సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రయత్నం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో 15 రోజులు కూడా ఒక క్రమశిక్షణతో అందరినీ కలుపుకొని ఈ పార్లమెంట్ లో ఒక పండుగ వాతావరణం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞం లాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా అనంతపురం పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తుందిగా నేను మీడియా మిత్రుల ద్వారా అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు అనంతపురం అర్బన్ లో ఈ నెల 26 తారీఖున గొప్ప అవకాశంగా వినియోగించుకోవాలా, ప్రజలంతా కూడా, ప్రజలైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి అని చెప్పేసి ఆయన పిలుపువ్వడం జరిగింది. ఎందుకంటే 500 రూపాయల సభ్యత్వాన్ని 400 రూపాయలు చేసి, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే మన కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా జరగలే అటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీలో మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్లో మన అధ్యక్షుడు శ్రీ టిసివన్ గారి నాయకత్వంలో వేలాదిగా నమోదు కావాలి. గతంలో కన్నా కూడా రెట్టింపు కాదు, 3 4 చేయాలి ఏకైక లక్ష్యంతో అంతా కూడా ఉత్సాహంతో, మా కార్యకర్తలు ఉత్సాహం చూస్తానని తెలుస్తా ఉంది. ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో 10,000 సభ్యత్వాలకు తగ్గకోకుండా చేస్తారని చెప్పేసి మేమంతా కూడా భావిస్తా ఉన్నాం. గొప్ప అవకాశంగా వినియోగించుకోవాలా. ముఖ్యంగా ప్రజల డోర్ టచ్ చేయాలి. సభ్యత్వం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. జనసేన సభ్యత్వం కోసం మన నాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని ఎలా జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ, మీరందరూ కూడా, నాయకులందరూ కూడా మీ యొక్క పల్లె నుంచి పల్లె, పంచాయతీ, మండలం, అలాగే నియోజకవర్గ స్థాయికి పల్లెని ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులు టచ్ చేయబోతున్నారు. ఒక మండలంలో 10 నుంచి 15 నుంచి 20 పంచాయతీలు ఉంటాయి. ప్రతి పంచాయతీకి 10 నుంచి 15 పల్లెలు ఉంటాయి. అటువంటి పల్లె స్థాయి నిర్మాణ దిశగా ఈరోజు జనసేన అడుగులు ముందుకు వేస్తూ, ప్రతి పల్లెలో కూడా జనసేన నాయకులు ముందుకు వెళ్లే విధంగా ఈరోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పల్లె తీసుకువెళ్లేదానికి ఈరోజు ఇంతమంది నాయకులు అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క మండలం నుంచి, పంచాయతీ నుంచి వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, ముఖ్యంగా ప్రజల డోర్ టచ్ చేయాలి. సభ్యత్వం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు.